శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి చాలా మంది భక్తులు వస్తున్నారు. కానీ ఈరోజు స్పెషల్గా మల్లారెడ్డి వచ్చారు. కుటుంబ సభ్యులతో మాట్లాడదాము. సార్ ఏంటి సార్, ఎలా అనిపిస్తుంది? కుటుంబ సమేతంగా వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చినాం, కానీ ఈసారి అయితే ఏం బాగలేదు. ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది. అరేంజ్మెంట్ బాగలేదు, పోలీస్ వ్యవస్థ బాగలేదు. ఏం కోరుకుంటున్నారు అమ్మవారిని? అమ్మవారిని ఏది కోరుకున్నా నాకు ఇచ్చేస్తూనే ఉంటుంది అమ్మవారు. ప్రతి ఏడాది వస్తా బ్రహ్మాండంగా కోరుకుంటా, అన్ని కోరుకున్నాయని కూడా జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ కూడా బాగా కోరుకుంటా, మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటా. ఒకసారి చూడొచ్చు, మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఉన్నారు. ఈసారి మీ మామయ్య గారితో కుటుంబ సమేతంగా బోనం అమ్మవారికి ప్రతి ఒక్క సంవత్సరాలు వస్తామండి. సో చాలా సంతోషంగా ఉంది. అందరితో కలిసి రావడం అంటే అది ఒక డిఫరెంట్ సంతోషం, హ్యాపీనెస్. సో అమ్మవారికి ఎవ్రీ సంవత్సరాలు వస్తామండి. సమర్పిస్తున్నారు అమ్మవారికి. అందరూ బియ్యం పోస్తాము, చీరలు అన్ని పట్టు వస్త్రాలు అన్ని, మళ్ళా పండులు అన్ని రకరకాలు గాజులు అంతా అమ్మవారికి ఏమి ఇష్టమో అన్ని సమర్పిస్తాం అనమాట. చూడొచ్చు, అయితే మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి అటు దర్శనానికి వెళ్తున్నారు. వాళ్ళ కొడుకు, కోడలు, భార్య, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు అందరూ వెళ్తున్నారు ఫ్యామిలీతో. సో ఎవ్రీ ఏటా వస్తాము, అమ్మవారికి దర్శించుకుంటాము అని చెప్తున్నారు. కెమెరామెన్ వేణుతో సుజాత, ఉజ్జయిని మహంకాళి దేవాలయం. Big TV without fear or favor.